ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ అనేటువంటిది మరొకసారి తేలిపోయింది. అతి పురాతన ప్రజాస్వామ్యం అమెరికాది అయితే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్. ఎందుకంటే ఓటు హక్కు అన్నటువంటిది సాధారణ ప్రజలకి ఇచ్చినటువంటి దేశం. 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చినటువంటి దేశం. అయితే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతమంది ఓటర్లు ఒక్క భారత్లోనే ఉన్నారు. ఇంక్లూడింగ్ చైనాలో అయితే పోలింగే ఉండి సావదు. అక్కడ కమ్యూనిస్టులు వాళ్ళ నాయకుడిని ఎన్నుకుంటారు తప్పించి ప్రజల చేత ఎన్నికుండదు. భారతదేశంలో మాత్రం ప్రజల చేత ఎన్నికుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఓటర్లు అయ్యాయంటే 97 కోట్లు, అంటే 97 కోట్ల మంది తమ తరపున ఒక నాయకుడిని ఎన్నుకునేటువంటి ఏకైక దేశం భారతదేశం అని చెప్పాలి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కొత్తగా దాదాపు 2 కోట్ల మంది 18 నుంచి 29 మధ్య వయసు గలవాళ్ళు యువ ఓటర్లను జాబితాలో చేర్చినట్టు ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ఇప్పుడు 6% అధికంగా ఓటర్లు నమోదైనట్టు చెప్పింది. ప్రపంచంలోని అత్యధిక ఓటర్లు అంటే 96.88 కోట్ల మంది రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారని ఈసీ ప్రకటించింది. 88.35 లక్షల మంది దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ రోజున సహకారం అందించబోతున్నట్టు స్పష్టం చేసింది. ఇంటికి వెళ్లి సమగ్ర ధృవీకరణ తర్వాత 67.82 లక్షల మంది చనిపోయిన వారి పేర్లు, 22.05 లక్షల నకిలీ ఓట్లను తొలగించినట్టు పేర్కొంది. దేశంలో మొత్తం మీద 96,88,21,926 కోట్ల మంది అర్హత కలిగిన ఓటర్లు ఉంటే వీళ్ళలో 49.72 కోట్ల మంది పురుషులు, 47.15 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2024 నాటికి లింగ నిష్పత్తి 948 పెరిగింది. ఓటర్ల జాబితా వేళల్లో పారదర్శకత మీద ప్రత్యేక దృష్టిని సారించినట్టు పూణేలోని జరిగిన సమావేశంలో అక్కడ కమిషనర్ చెప్పుకొచ్చారు.